హార్ట్లో హోల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినా చూడకపోయినా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే 2D ఎకో అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కనుక మీరు చేయించుకుంటే మన హార్ట్ హెల్త్ ఎట్లా ఉంది, లోపల ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఈ విషయాలు మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్లియర్గా అసలు హార్ట్లో హోల్ ఎందుకు ఏర్పడుతుంది, దానికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అసలు హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఈ డీటెయిల్స్ మొత్తం నేను ఇంటర్నెట్లో చదివింది, నేను అర్థం చేసుకున్నది మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తా. చూద్దాం. ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక వీడియో చేసిన మనోగతం ఛానల్లో మై లైఫ్ అప్డేట్ అని చెప్పి, ఆ వీడియోలో మా సిస్టర్కి ఈ హార్ట్లో హోల్ ఉందని తెలిసింది, దానికి ట్రీట్మెంట్ కూడా అయిపోయిందని చెప్పిన ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ ఇస్తే చూసేయండి. అయితే ఆ వీడియో కింద కొన్ని కమెంట్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేనరికం పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకి హార్ట్లో హోల్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు అని ఒకళ్ళు రాశారు కమెంట్. ఇంకొకరేమో ఇన్ని రోజులు ఏ సింటమ్స్ లేనప్పుడు ఇప్పుడు ఏదో డాక్టర్ టెస్ట్ చేసి హోల్ అన్నంత మాత్రాన నువ్వు సర్జరీని చేయించుకుని ఉండాల్సింది, ఎందుకంటే చాలా మందికి ఇట్లా సర్జరీ అయిన తర్వాత కాంప్లికేషన్స్ పెరుగుతాయి, అంతకుముందు బాగానే ఉంటారు అని ఆయన రాసిన కన్సర్న్ తోటి. సో ఇట్లా కొన్ని కమెంట్స్ వచ్చినాయి. ఈ అన్నిటి గురించి ఒకవేళ హార్ట్లో హోల్ ఉందని తెలిసి అది ట్రీట్ చేయకుండా వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ గుండె ఏం చేస్తుందో తెలుసుకుందాం. సో నేను గుండె డయాగ్రామ్ ఇస్తా, బొమ్మను పట్టించుకోకండి, కంటెంట్ని పట్టించుకోండి, ఓకేనా. ఇది హార్ట్ అనుకోండి. ఈ హార్ట్లో ఫస్ట్ 4 రూమ్లు ఉంటాయి. మామూలుగా ఈ హార్ట్ చేసే పని ఏంటంటే ఒక పంపు లాగా బ్లడ్ని పంపు చేయడం, అంతే. దీని పని పంపు చేయడం మాత్రమే, దీనికి ఫీలింగ్స్ ఏముండయి. సినిమాలో చెప్పినట్టు బ్లడ్ని ఎక్కడికి పంపు చేస్తుంది అంటే మన బాడీ పార్ట్స్కి, అట్ ద సేమ్ టైం బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ హార్ట్లోకి, హార్ట్ నుంచి లంగ్స్కి, లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి, హార్ట్ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి. ఇది ఒక లూప్ లాగా జరుగుతుంది కంటిన్యూగా. ఇప్పుడు ఈ హార్ట్కి ఇది లెఫ్ట్ సైడ్, ఎందుకంటే మనకు రైట్ కనిపిస్తుంది కదా, మనకు రైట్ సైడ్ కదా, హార్ట్కి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ పంప్ చేస్తుంది అనుకున్నాం కదా బాడీ పార్ట్స్కి. సో బాడీ పార్ట్స్ అన్నిటికీ పోయిన బ్లడ్ ఏదైతుందో అక్కడ ఉన్న సెల్స్ ఆ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకున్న తర్వాత ఆక్సిజన్ లేని బ్లడ్ మళ్ళీ రిటర్న్ హార్ట్కి వస్తుంది. బాడీ పార్ట్స్లో ఉన్న ఆక్సిజన్ లేని బ్లడ్, ఆక్సిజన్ ఎందుకు లేదు, మన బాడీ పార్ట్స్లో ఉన్న సెల్స్ తీసుకున్నాయి కాబట్టి, లేని బ్లడ్ హార్ట్లో ఉన్న, హార్ట్ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ రూమ్లోకి పోయి, ఈ రూమ్ నుంచి ఈ రూమ్లోకి పోయి, ఈ రూమ్లోంచి లంగ్స్కి వెళ్ళిపోతుంది. లంగ్స్లో ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ఆక్సిజన్ తీసుకొని, ఆక్సిజన్ వచ్చినాక ప్యూరిఫై అయిన బ్లడ్ ఏదైతే ఉందో, ప్యూరిఫై అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు ప్రాపర్గా, అది మళ్ళీ హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్లో పై రూమ్లోకి పోయి, పై రూమ్ నుంచి కింద రూమ్లోకి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. ఈ సైకిల్ రెగ్యులర్గా జరుగుతూ ఉండడం వల్ల మన బాడీ పార్ట్స్కి, మనం శ్వాస పీల్చుకున్న ప్రతిసారి జరుగుతూ ఉండడం వల్ల మన బాడీ పార్ట్స్లో ఉన్న సెల్స్ అన్నింటికి ఆక్సిజన్ అంది, అవి బతికోండి మనం ఇంకా మాట్లాడుతున్నాం ఇట్లా, ఓకేనా. ఇది జరుగుతున్న ప్రక్రియ. ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే, ఏ సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా కూడా మనకి తెలియాల్సింది ఏంటంటే టర్మినాలజీ. నేను ఎస్ఎంఏ వీడియోలో కూడా చెప్పిన, టర్మినాలజీ అంటే ఆ పదాలు, ఆ సబ్జెక్ట్లో వాడే పదాలు మనకు తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు పైన రూమ్ కింద రూమ్ అంటే అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఆ రూమ్లకి వీటికి అన్నిటికీ పేర్లు పెడతారు మన వాళ్ళు డాక్టర్లు. సో ఆ పేర్లు తెలుసుకుందాం. ఆ పేర్లు తెలిస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది, కష్టంగా ఏమి ఉండదు, సింపుల్గా ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి యాట్రియా అంటారు, ఒక్కొక్క రూమ్ని కలిపి యాట్రియం అంటారు. పైన ఉండే రూమ్స్ని యాట్రియమ్స్ అంటారు. ఇది యాట్రియల్, రైట్ యాట్రియం, లెఫ్ట్ యాట్రియం. ఈ కింద ఉన్న వాటిని వెంట్రికల్ అంటారు. వెంట్రికల్ తెలుగు వెంట్రికల్, అది ఇంగ్లీష్ వెంట్రికల్. ఇదేంది, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. రైట్ ఉన్నది కాబట్టి రైట్. నెక్స్ట్ ఇంకొక పేరు ఉంది, ఈ మధ్యలో ఉన్న గోడ ఉంది కదా హార్ట్లో పైనుంచి కిందకి, దీన్ని సెప్టమ్ అంటారు, దీని పేరు. ఈ ఎందుకు ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉందని అనుకోకండి, ఈ పేర్లు తెలిస్తే మనకు డిసీజ్ పేరు తెలుస్తుంది, దానివల్ల డాక్టర్ మాట్లాడే పదాలు కూడా, లేకపోతే ఏదైనా రిపోర్ట్ వస్తుంది కదా మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు, ఆ రిపోర్ట్ చదివితే కూడా మనకు అర్థమవుతుంది ఈ పదాలు తెలిస్తే. అందుకని తెలుసుకోండి, నష్టం ఏం లేదు. సో ఇది లెఫ్ట్ యాట్రియం పైన రూము, ఇది రైట్ యాట్రియం, ఇది లెఫ్ట్ వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్, మధ్యలో ఉన్న సెప్టమ్. అయిపోయింది కదా, ఇక్కడ క్లియర్ కదా. హార్ట్ ప్యూరిఫై చేయదు బ్లడ్ని ప్యూరిఫై చేసేది లివర్ అండ్ కిడ్నీస్. దాని ఉన్న మన టాక్సిన్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేసేది ఆ లివర్ అండ్ కిడ్నీస్ మాత్రమే. క్లీనింగ్ కూడా దీనికి సంబంధం లేదు, ఇది ఓన్లీ మోటార్ పంప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఈ హోల్ అంటే ఏంటిది, ఈ హోల్ ఎక్కడ క్రియేట్, ఇంత పెద్ద ఈ హార్ట్లో ఈ మొత్తం సిస్టంలో హోల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, అదాన్ని ఏమంటారు అది తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ కనుక హోల్ క్రియేట్ అయితే, ఈ పైన ఉన్న 2 రూమ్స్ మధ్యలో హోల్ ఉంటే, దేంట్లో హోల్ ఉంది, సెప్టమ్ అని చెప్పినాం కదా, ఇది ఈ సెప్టంలో డిఫెక్ట్. ఈ సెప్టమ్ ఎక్కడిది, యాట్రియా లోపల. యాట్రియా అంటే పైన ఉన్న గదులకు పేర్లు మనం యాట్రియా అని పెట్టినాం కదా. సో దీని పేరు యాట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటారు దీన్ని, దానికి ఆ పేరు అందుకు పెట్టారు. ASD, పైన హోల్ ఉంటే దాన్ని యాట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. కంప్లీట్ సైన్స్ స్టూడెంట్ చెప్పినట్టు అనిపిస్తుంది కావచ్చు, బట్ ఈ టర్మినాలజీ ఒకసారి అయిపోయిందంటే మీకు కథ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ ఇదే హోల్ ఇక్కడ కింద క్రియేట్ అయితే, ఇక్కడ హోల్ ఉంటే
దాన్ని వీటిని ఏమంటారు, ఈ కింద రూమ్స్ని వెంట్రికల్ అన్నారు కదా, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ విఎస్డి అంటారు. ఏఎస్డి విఎస్డి అంతే. ఏమైంది అంటే రిపోర్ట్లో ఏఎస్డి విఎస్డి ఇట్లా పేర్లు ఉంటాయి అంతే. ఆ రిపోర్ట్ చూసి మనం ఓహో ఇది అని తెలుసుకోవచ్చు అంతే. అంటే నేను తెలుసుకున్నా, నాకు ఇంట్రెస్ట్ వచ్చి. మా సిస్టర్కి వచ్చింది పైన ఆట్రియల్ సెప్టల్ డిఫెక్ట్. పైన వస్తే ఏమవుతుంది, కింద వస్తే ఏమవుతుంది తెలుసుకుందాం. సో ఇప్పుడు మన హార్ట్లో ప్రెషర్ గురించి తెలుసుకుందాం. ప్రెషర్ అంటే అది పంపు చేసినప్పుడు ఎట్ సైడ్ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది హార్ట్లో అనేది తెలుసుకుందాం. బాడీ పార్ట్స్ నుంచి వచ్చిన రక్తం రైట్ ఆట్రియంలోకి పోయి తర్వాత రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి పోతుందని చెప్పినాం కదా. హార్ట్ నుంచి లంగ్స్ ఇక్కడిక్కడనే ఉంటాయి కాబట్టి, అంటే ప్రయాణించే దూరం తక్కువ కాబట్టి ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఈ హార్ట్ పంప్ అయ్యేటప్పుడు, కొట్టుకునేటప్పుడు ఆ బాడీ పార్ట్స్ నుంచి వచ్చిన రక్తం ఏదైతే ఉందో, ఆక్సిజన్ లేని రక్తము, అది ఇక్కడికి వచ్చి లంగ్స్కి పోవడానికి కొంచెం ప్రెషర్ సరిపోతుంది దానికి. సో తక్కువ ప్రెషర్ ఉంటుంది ఇక్కడ. ఈ రైట్ సైడ్ మొత్తం తక్కువ ప్రెషర్ ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ చూస్తే లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆట్రియంలోకి బ్లడ్ వస్తుంది కదా. ఈ లెఫ్ట్ ఆట్రియం నుంచి మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎటు పోవాలి, డైరెక్ట్ బాడీ పార్ట్స్కి పోవాలి. బాడీ పార్ట్స్ అంటే ఏంటిది, కాలి గోటి బొటనవేలు దగ్గర నుంచి తల బ్రెయిన్ వరకు బ్లడ్ పంప్ కావాలంటే హై ప్రెషర్ కావాలి. ఇక్కడ చాలా హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ ఎందుకు ఉంటుంది అంటే అది ఒక్క ప్రెషర్ కొడితే ఆ ప్రెషర్కి పంప్ చేస్తే ఆ ప్రెషర్కి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ బ్లడ్ అందాలి కాబట్టి ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో ఈ ప్రెషర్ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ హోల్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ హోల్ క్రియేట్ అయింది. ఎందుకుందో చూద్దాం తర్వాత ఫర్దర్గా. బట్ హోల్ ఉంది, ఒక పర్సన్కి ఈ పైన హోల్ ఉంది, మా సిస్టర్కి పైన హోల్ ఉంది. ఈ హోల్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడికి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది, లంగ్స్ నుంచి వచ్చింది. లంగ్స్ నుంచి ప్యూరిఫై అయిన ఆక్సిజన్తో ప్యూరిఫై అయిన ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఈ పైన దాంట్లోకి వచ్చిన తర్వాత ఈ హోల్ ఉండడం వల్ల ఈ పైన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇటు నుంచి ఇటు ఫ్లో అవుతుంది బ్లడ్. మంచి రక్తము అంటే ఆక్సిజన్ ఉన్న రక్తము ఆక్సిజన్ లేని రక్తంలోకి ఫ్లో అవుతుంది. దీనిలోకి వచ్చినాక ఏమవుతుంది, దీనిలో మిక్స్ అయిపోయి మంచి రక్తం మిక్స్ అయిపోయి మళ్ళీ దీనిలోకి వస్తుంది. అది మళ్ళీ లంగ్స్కి పోతుంది. ఆల్రెడీ లంగ్స్ నుంచే ప్యూరిఫై వచ్చింది, అది యాక్చువల్లీ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోవాలి, కానీ ఈ హోల్ ఉండడం వల్ల మళ్ళీ లంగ్స్కి వస్తుంది. ఇది రిపీటెడ్గా జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే, ఈ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది, కొంచెం ఉబ్బుతుంది. మా సిస్టర్కి అది జరిగింది. డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ హార్ట్ కొంచెం ఎన్లార్జ్ అయిందని చెప్పారు. ఈ ఎన్లార్జ్ అయిన తర్వాత నెక్స్ట్ రావాల్సిన దానికన్నా ఎక్కువ బ్లడ్, ఆల్రెడీ ప్యూరిఫై అయిన బ్లడ్నే మళ్ళీ లంగ్స్కి పంపుతున్నాం కాబట్టి లంగ్స్ కూడా కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతాయి, లంగ్స్ కూడా కొంచెం ఉబ్బుతాయి. ఇక్కడ మంచి రక్తం చెడు రక్తంలో కలుస్తుంది, ఇంకొకసారి రెండోసారి పనిచేస్తుంది అంతే, అంతకు మించి ఏం జరుగుతలేదు. బాడీలో అడాప్ట్ అయిపోతుంది బాడీ. చిన్నప్పటి నుంచి ఈ హోల్ ఉన్నా కూడా పని రిపీట్గా చేయబడుతుంది తప్ప పెద్ద నష్టమేం లేదు శరీరానికి. కాకపోతే ఈ పని రిపీట్గా జరగడం వల్ల కొంచెం ఉబ్బుతుంది. ఆ ఉబ్బే విషయము ఎన్ని రోజుల వరకు అంటే 20, 30, 40 ఇయర్స్ వరకు కూడా తెలియదు కొంతమందికి, వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి. అది అడాప్ట్ అయిపోయి ఉబ్బుతూ పని మాత్రం నార్మల్గా జరుగుతుంటుంది. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, మెట్లెక్కుతుంటే ఆయాసం ఉండదు, ఏముండదు, అంత నార్మల్గా ఉంటుంది. అట్లా ఉండి ఇప్పుడు మేము టెస్ట్ చేసినప్పుడు అనుకోకుండా హాస్పిటల్కి పోయి మనం మామూలుగా ఫుల్ బాడీ చెకప్ అంటే ఏం చేస్తాము, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. నేనైతే బ్లడ్ టెస్ట్ మాత్రమే చేయించుకుంటా గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు తెలిసింది బ్లడ్ టెస్ట్తో పాటు ఈ కొంచెం ఫుల్ బాడీ చెకప్ అంటే 2D అవి కూడా ఉంటాయి, అవి కూడా చేయించుకుంటే ఇలాంటివి ఏమైనా ఉంటే బయటపడతాయి అని చెప్పి. సో ఇప్పుడు 2D చేసారు కాబట్టి అనుకోకుండా లక్కీగా ఏ సిమ్టమ్స్ లేకున్నా కూడా అది బయటపడ్డాక నాకు ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది, మరి ఇన్ని రోజులుంటే ఎందుకు ప్రాబ్లం కాలేదు, ఇప్పుడెందుకు నువ్వు సడన్గా సర్జరీ చేస్తా అంటున్నావు, అసలు ప్రాబ్లం అవ్వాలి కదా హోల్ ఉన్నప్పుడు అంటే దాని వెనకాల కథ ఇది. ఇప్పుడు నెక్స్ట్ విఎస్డి గురించి. విఎస్డి అంటే కింద రూమ్స్ మధ్యలో వెంట్రికల్స్ మధ్యలో హోల్ ఉంటే ఇది విఎస్డి అంటారు. ఈ విఎస్డి ఏఎస్డి లాగా కాదు. ఒకవేళ విఎస్డి కనుక ఉంటే అంటే కింద హోల్ ఉంటే అది ఇన్ని సంవత్సరాలు సిమ్టమ్స్ లేకుండా ఉండదు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకే అది బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది అంటే, ఈ లెఫ్ట్ వెంట్రికల్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఇంత ప్రెషర్ తోటి ఉన్నప్పుడు ఇక్కడ హోల్ ఉంటే ఇంత ప్రెషర్ తోటి బ్లడ్ దీనిలోకి వస్తుంది. ఇప్పుడు పైన కూడా మంచి బ్లడ్ దీనిలోకి వస్తుంది, కానీ తక్కువ ప్రెషర్తో వస్తుంది. కిందనేమో ఎక్కువ ప్రెషర్తో వస్తుంది. ఇంత ఎక్కువ ప్రెషర్తో వచ్చినప్పుడు అది అంటే ఇక్కడ హోల్ ఉన్నప్పుడు వచ్చే బ్లడ్ కన్నా ఇక్కడ హోల్ ఉన్నప్పుడు వచ్చే బ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సర్రమని ఒకటేసారి లంగ్స్లోకి వచ్చేస్తుంది. అంతంత బ్లడ్ లంగ్స్లోకి వచ్చినప్పుడు పుట్టిన వెంటనే అంటే ఇన్ని సంవత్సరాలు ఆగే పరిస్థితి ఉండదు. పుట్టిన వెంటనే పాలు తాగుతున్నప్పుడు వాళ్ళకి చెమటలు పట్టడం, అలసట రావడం, ఊపిరి వేగంగా తీసుకోవడం, పదే నిమోనియా రావడం, బరువు పెరగకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ చిన్నప్పుడే కనిపిస్తాయి పుట్టిన తర్వాత. అప్పుడు డిటెక్ట్ అయిపోతుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సర్జరీ అని అప్పుడే చేసేస్తారు. ఏఎస్డి ఒక్కటే ఎన్నో సంవత్సరాల దాకా బయటపడకుండా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏఎస్డి గురించి విఎస్డి గురించి ఏమవుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా. అసలు ఈ హోలు ఎందుకు ఏర్పడుతుంది అది ఇప్పుడు తెలుసుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. హార్ట్లో హోల్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక రోగం కాదు. ఒక మనిషి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ 8 వీక్స్లోనే హార్ట్ అనేది డెవలప్ అవుతుంది ఆ బేబీలో. సో ఆ టైంలో ఈ సెప్టమ్
పూర్తిగా మూసుకోకపోతే, లోపల తయారవుతున్నప్పుడు పూర్తిగా మూసుకోకుండా ఎక్కడన్నా కొంచెం ఇట్లా లూజ్ ఎండ్స్ ఉంటే అదే హార్ట్ హోల్గా తర్వాత ఏర్పడుతుంది. ఇందాక వీడియో కింద ఒక ఆయన కమెంట్ చేసిండు కదా, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి హార్ట్లో హోల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. అది నిజమే. అది ఎట్లా అంటే, ఒకటే కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు అంటే బావ మరదలు లేదా మేనమామ కోడలు ఇట్లా పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళలో ఉండే డిఫెక్టివ్ జీన్స్ పిల్లలకు పాస్ అయ్యే ఛాన్స్ పెరిగి మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే 2 to 3 times ఎక్కువ రిస్క్ ఉంటుంది ఆ పిల్లలకి హార్ట్లో హోల్ రావడానికి. గ్యారంటీగా వస్తుందని చెప్పలేం, బట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి మేనరికం కాకపోతే ఎందుకు వస్తుంది? ఇది మా ఇంట్లో కేసు. మా మమ్మీ డాడీది మేనరికం కాదు, బట్ మా సిస్టర్కి హార్ట్లో హోల్ వచ్చింది. ఎందుకు వస్తుంది? బేబీ గర్భంలో ఎదుగుతున్నప్పుడు జీన్స్ కాపీ అయ్యే ప్రాసెస్లో స్పాంటేనియస్ జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే ఆ జన్యుపరమైన మార్పులు అనుకోకుండా జరిగి దాని ద్వారా లేదా బయట ఉన్న ఆ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బయట ఉన్న పర్యావరణ పరిస్థితుల వల్ల హార్ట్లో హోల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హార్ట్లో హోల్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, మామూలుగా ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మదర్ నుంచి 23, ఫాదర్ నుంచి 23 వస్తాయి. దాంట్లో 21st క్రోమోజోమ్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుందట. దానివల్ల బేబీ డెవలప్ అయ్యేటప్పుడు హార్ట్లో హోల్ క్రియేట్ అయ్యే ఛాన్స్. సో ఈ డౌన్ సిండ్రోమ్తో పుట్టే పిల్లలకి 50% పిల్లలకి ఏఎస్డి లేదా విఎస్డి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీనికి రీజన్ ఏంటిదంటే, ఇట్లా ఎందుకు అవుతుంది, మనం ఏమైనా ఆపొచ్చా దాన్ని అంటే తెలియదు. ఇందాకనేమో ఆ జీన్స్లో మ్యూటేషన్ జరిగినప్పుడు రావచ్చు, లేదంటే డౌన్ సిండ్రోమ్ అంటేనేమో క్రోమోజోమ్ ఒకటి ఎక్స్ట్రా వచ్చినప్పుడు రావచ్చు. ఇంకొక రీజన్ ఉన్నది హార్ట్లో హోల్ ఏర్పడడానికి రుబెల్లా అనే ఒక వైరస్. ఇది మామూలుగా గాల్లో వ్యాపిస్తుంది. ఇది కనుక ఒక నార్మల్ పర్సన్కి వస్తే జ్వరం వచ్చి దద్దుర్లు వచ్చి కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కానీ అదే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఫస్ట్ 3 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కనుక ఇది సోకితే ఆ జ్వరంతో పాటు డైరెక్ట్ ఆ డెవలప్ అవుతున్న బేబీ హార్ట్ డెవలప్మెంట్లో దాని ప్రభావం చూపించి ఈ విఎస్డి లేదా ఏఎస్డి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరుగుతాయి ఈ వైరస్ వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ 3 monthsలో స్మోకింగ్ లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ కనుక ఉంటే ఆ పుట్టబోయే బిడ్డకి హార్ట్లో హోల్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవి హార్ట్లో హోల్ క్రియేట్ కావడానికి రీజన్స్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక విషయము, ఒకవేళ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే, హార్ట్లో హోల్ ఉందని గుర్తించకుండా వదిలేసినా లేదా మనకి టెస్ట్లో తెలిసినా కూడా ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఏం జరుగుతుంది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. ఎప్పుడైతే హోల్ ఉందో ఏఎస్డి, విఎస్డి అయితే ముందే ట్రీట్మెంట్ అయిపోతుంది చిన్నప్పుడే. ఏఎస్డి హోల్ ఉన్నప్పుడు దీనిలోంచి బ్లడ్ దీనిలోకి వచ్చి కొన్ని సంవత్సరాల దాకా అట్లనే వస్తుంటుంది. కానీ దానికి బాడీ అడాప్ట్ అయిపోయి దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వరకు ఫైన్. కానీ ఇది కొన్ని సంవత్సరాలు మనం డిటెక్ట్ చేయకపోయినా హోల్ ఉందని, లేదా చేసి నిర్లక్ష్యం చేసి వదిలేసినా కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇట్లా రావడం వల్ల హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. దాని తర్వాత లంగ్స్ ఎన్లార్జ్ అవుతాయి. ఈ లంగ్స్లో ఉన్న రక్తనాళాలు కూడా రిజిడ్ అయిపోయి గట్టిగా అయిపోయి అవి ఉల్టా ప్రెషర్ ఇచ్చడం స్టార్ట్ చేస్తాయి. లంగ్స్లో ప్రెషర్ ఏ స్టేజ్కి వస్తుంది అంటే, ఇటున్న బ్లడ్ ఇటు పోయే పరిస్థితి వస్తుంది. ఇది డేంజరస్ చాలా. ఇప్పుడు ఇటున్న బ్లడ్ ఇటు వస్తే ప్రాబ్లం ఏం లేదు, ఇప్పటి వరకు మంచి బ్లడ్ వచ్చింది, ఇది డబల్ షిఫ్ట్ చేస్తుంది అంతే. కానీ ఆల్రెడీ ఆక్సిజన్ లేని బ్లడ్ దీంట్లోకి పోతే దీంట్లో ఆల్రెడీ మంచి బ్లడ్ ఉంటుంది, ఈ ఆక్సిజన్ లేని బ్లడ్ కలుస్తుంది. ఈ రెండు కలిసి ఇంప్యూర్ అయిపోయింది అన్నట్టు కదా. అయిపోయి దీంట్లోంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈ ఆక్సిజన్ లేని బ్లడ్ పోతుంది. సో ఇట్లా ఆక్సిజన్ లేని బ్లడ్ బాడీ పార్ట్స్కి రావడం వల్ల మన పెదవులు, గోళ్ళు, చర్మం ఇవన్నీ బ్లూ కలర్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు విపరీతమైన ఆయాసం, అలసట వస్తుంది. ఈ స్టేజ్కి వస్తే కనుక ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అంటే బాడీ పార్ట్స్ బ్లూ అవుతున్నాయంటే ఇంకా ట్రీట్మెంట్ చేయడం కష్టం. ఇట్లా ఈ ఇంప్యూర్ బ్లడ్, ఆక్సిజన్ లేని బ్లడ్ బాడీ పార్ట్స్కి సరఫరా అవ్వడం వల్ల ఇంకొక కాంప్లికేషన్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా వస్తుంది అని అంటే, మామూలుగా శరీరంలో అప్పుడప్పుడు చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. ఆ బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే, బాడీ పార్ట్స్ నుంచి గుండెకి రక్తం పోతుంది కదా, ఆ గుండె నుంచి లంగ్స్కి వచ్చి ఈ లంగ్స్లో ఆక్సిజనేట్ అయ్యేటప్పుడు ఈ లంగ్స్కి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆ క్లాట్స్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేసి మళ్ళీ మంచి బ్లడ్ని గుండెకు పంపిస్తుంది, గుండె నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. ఇది జరిగే ప్రక్రియ. ఇన్ కేస్ హార్ట్లో హోల్ ఉండి ఈ హోల్ చాలా రోజులు ట్రీట్ చేయకుండా వదిలేస్తే దీనికి ప్రెషర్ ఎక్కువైపోయి రివర్స్ కొడుతుంది కదా, అంటే ఈ ఆక్సిజన్ లేని రక్తం ఈ హోల్లోంచి ఇటు పోతుంది కదా. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ బాడీ పార్ట్స్లో ఎక్కడున్న చిన్న క్లాట్ ఏర్పడి అది దీంట్లోకి వస్తే అది లంగ్స్లోకి పోకుండా డైరెక్ట్ బైపాస్ అయిపోయి ఈ హోల్లోంచి దీంట్లోకి వచ్చింది అనుకో, కథం ఇక్కడ నుంచి మళ్ళీ బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతుంది. అట్లా బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోయినప్పుడు అది బ్రెయిన్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. ఆ చిన్న బ్లడ్ క్లాట్ బ్రెయిన్లోకి పోతే బ్రెయిన్లో చిన్న చిన్న నరాలు ఉంటాయి కాబట్టి ఆ క్లాట్ అక్కడ ఆగిపోయి స్టక్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా పక్షవాతం కూడా రావచ్చు. అంటే ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే ఇంత పెద్ద కాంప్లికేషన్స్ ఉంటాయి. అందుకే హార్ట్లో హోల్ని లైట్ తీసుకోవద్దు. 1-2 సార్లు టెస్టులు చేయించుకొని నిజంగా ఉంది అని కన్ఫర్మ్ అయితే
దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సర్జరీ అయితే సర్జరీ, ఏదైతే అది చేయించుకుంటే బెటర్. ఇప్పుడు మనం హార్ట్ గురించి, హార్ట్ హోల్ గురించి వీలైనంత సమాచారం తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటిది అంటే, హార్ట్లో హోల్ ఉన్నదనగానే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిందేనా అంటే కాదు. ఒక 15-20 సంవత్సరాలకు ముందు అయితే ఖచ్చితంగా ఓపెన్ హార్టే చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి అడ్వాన్స్మెంట్ పెరగడం వల్ల కొత్త సిస్టమ్, కొత్త ట్రీట్మెంట్ విధానాలు వచ్చినాయి. అదేంటంటే డివైస్ క్లోజర్ అని ఒకటి ఉంటుంది. మా సిస్టర్కి చేసింది అదే, ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు. ఒక డివైస్ తోటి ఆ హోల్ని క్లోజ్ చేస్తారు. ఇది ఎట్లా చేస్తారంటే ప్రాసెస్, తొడ దగ్గర నుంచి ఒక మన హార్ట్కి పోయే ఒక నర్వ్ ఉంటుంది. నేను ఇక్కడ మీకు వీడియోలో డిస్ప్లే చూపిస్తాను, ఒక చిన్న వీడియో నేను యూట్యూబ్లో చూసినది. తొడ దగ్గర మాత్రమే చిన్న హోల్ చేసి ఆ నరంలోంచి ఒక క్యాథెటర్ని పంపించి ఎక్కడ హోల్ ఉందో అక్కడ వరకు క్లియర్గా అక్కడికి వెళ్ళిపోయి ఓ గొడుగు లాంటి డివైస్, మన డంబెల్ లాంటి డివైస్ ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది. అక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ దాన్ని అక్కడ వదిలేసి అది బయటకు వచ్చేస్తుంది సేమ్ పాత్రలోంచి. సో ఎక్కడ బాడీలో కట్ ఉండకుండా హార్ట్ వరకు వెళ్ళిపోయి అది క్లోజ్ చేసి వస్తుంది. ఇది చాలా సింపుల్ మెథడు. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపల అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత కూడా 1 డే అబ్జర్వేషన్లో పెట్టి సెకండ్ డే సాయంత్రం ఇంటికి పంపించేస్తారు. ఇంత మంచి డివైస్ క్లోజర్ అనే టెక్నాలజీ ఉన్నప్పుడు మళ్ళీ ఓపెన్ హార్ట్ ఎందుకు, దీని అవసరం ఎందుకు పడుతుంది, అంత పెద్ద రిస్క్ ఎందుకు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం 3 సందర్భాల్లో వస్తుంది. ఒకటేమో ఆ హోల్ సైజ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు, డివైస్ పట్టడానికన్నా పెద్దగా ఉన్నప్పుడు ఓపెన్ హార్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటేమో రిమ్స్ అంటే ఇప్పుడు హోల్ ఉంది కదా, ఈ హోల్ అంటే ఏంటిది, లోపల మన మజిల్ టిష్యూ కదా, ఆ టిష్యూ చుట్టూ గోడలు, అంచులు, ఆ హోల్ అంచులు స్ట్రాంగ్ ఉన్నాయనుకో, ఈ డివైస్ లోపలికి వెళ్ళి కూర్చుంటే ఆ అంచులు గట్టిగా పట్టుకుంటే దాంట్లో ఆగుతుంది. అప్పుడు డివైస్ క్లోజర్ తోటి అయిపోతుంది. ఈ అంచులు వీక్ ఉండి స్మూత్గా సన్నగా అసలు డివైస్ చేస్తే దాంట్లో ఆగదు అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు రిమ్స్ చక్కగా లేకపోతే ఓపెన్ హార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ సైజు పెద్దగా ఉంటే ఓపెన్ హార్ట్ చేయాల్సి వస్తుంది. లేదా గుండెలో ఆ హోల్ అనేది నార్మల్ సైజు ఉన్నా కూడా మన వాల్స్ ఉంటాయి కదా, రక్తాన్ని తీసుకుపోయి పైన తోకలు ఇట్లా పైప్స్, వాటికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ డివైస్ పంపించే ప్రాసెస్లో వాటికి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఓపెన్ హార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే సైజు పెద్దగా ఉన్నదా, రిమ్స్ బాగున్నాయా లేవా అనేది టెస్ట్లో తెలిసిపోతుంది ముందే. మనం సర్జరీకి పోకముందే, ఏఎస్డి కానీ ఓపెన్ హార్ట్ కానీ పోకముందే తెలిసిపోతుంది. ఎట్లా అంటే మా సిస్టర్కి 2D ఎకో చేసిన తర్వాత 2D ఎకోలో ప్రాబ్లం ఉందని తెలిసింది, హార్ట్లో హోల్ ఉందని తెలిసిన తర్వాత హోల్ ఎంత సైజు ఉంది అని తెలవాలంటే ఇంకొక టెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ టెస్ట్ ఏమో 2D ఎకో. ఈ 2D ఎకోలో హార్ట్లో హోల్ ఉంది అని కన్ఫర్మ్ అయిందనుకోండి, అప్పుడు సెకండ్ టెస్ట్ ఏంటంటే TWE అని ఒక టెస్ట్ ఉంటుంది. TWE టెస్ట్ ఏంటంటే నోట్లోంచి ఒక పైపు పంపించి హార్ట్ వరకు, ఆ పైపుకి చిన్న కెమెరా ఉంటుంది, నోట్లో లోకల్ అనస్థీషియా ఇచ్చేసి పంపించి ఆ హార్ట్ దగ్గరకు పోయి ఆ హోల్ సైజు వాళ్ళకి సీడీలో వచ్చేస్తుంది, వాళ్ళు డాక్టర్లు చూసి చెప్తారు. సో దీనివల్ల సైజ్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ సైజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ హార్ట్ ఎంఆర్ఐ చేస్తారు, ఎంఆర్ఐ ఫర్ హార్ట్. ఈ 3 టెస్టులు మా సిస్టర్కి చేసిన తర్వాత సైజు ఓకే అంటే ఏఎస్డి డివైస్ క్లోజర్ చేసేలాగానే ఉంది అని కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ రిమ్స్ కూడా బాగున్నాయి, సో రిమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఏఎస్డి డివైస్ క్లోజర్ చేయొచ్చు అనేది ఈ 3 టెస్ట్ల రిజల్ట్ ఎంఆర్ఐ, TWE, 2D ఎకో వల్ల తెలిసింది. ఇప్పుడు ఒకటి తెలియదు, వాల్స్ దగ్గర ఉందా, ఎక్కడుంది, అసలు లోపల ఏందా, దానికోసమే చెప్పింది కావచ్చు నేను అనుకుంటున్నా. ఇది నా అజంప్షన్. డాక్టర్ అయితే మాకేం చెప్పిండంటే 99% ఏఎస్డి డివైస్ క్లోజర్ తోటి అయిపోతుంది. 1% ఛాన్స్ ఏమవుతుందంటే, మేము పేషెంట్ టేబుల్ మీద ఉన్నప్పుడు డివైస్ క్లోజర్ కోసం ట్రై చేస్తున్నప్పుడు అది కుదురుతలేదు అంటే అప్పుడు ఓపెన్ హార్ట్కి వెళ్తాము, అది 1% ఛాన్స్ అని చెప్పిండు. ఆ 1% ఛాన్స్ ఇదేనేమో అని ఇప్పుడు నాకు చదివిన తర్వాత అనిపిస్తుంది. ఎంతైనా నేను ఆ ఫీల్డ్ కాదు కాబట్టి నాకు అర్థమైంది చెప్తున్నా అంతే, బట్ మన అవగాహన కోసం ఇదంతా. సో ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి గుండెను ఓపెన్ చేసి ఆ హోల్ దగ్గరికి పోయి ఒక స్పెషల్ ప్యాచ్ లాంటిది వేసి కుడతారు. డివైస్ క్లోజర్తో కంపేర్ చేస్తే కొంచెం రికవరీ, ఎందుకంటే హార్ట్ పెద్ద సర్జరీ కాబట్టి రికవరీకి టైం పడుతుంది, బట్ సేఫ్ మెకానిజం ఇది కూడా. సో ఇవి ట్రీట్మెంట్స్ హార్ట్లో హోల్ ఉన్నప్పుడు. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని నేను తెలుసుకున్న ఆ ప్రాసెస్లో ఈ 1.5 months 2 monthsలో నేను తెలుసుకున్నదంతా మీకు వీడియోలో షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుందని నాకు అనిపించి నేను ఈ వీడియో చేసిన. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎట్లుందో, మీకు నచ్చిందా, అర్థమైందా అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే అవేర్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనోగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి. And thank you so much for watching this video.